హాయ్ ఆల్. మనం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వీఎల్ఎస్ఐ సెమీకండక్టర్ ఇండస్ట్రీ తీసుకుంటే, మనకి డిఫరెంట్ వేరియస్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అనేది ఫాలో అవుతుంటున్నారు. లైక్ సీడీసీ, లింట్, ఎస్టీఏ, సింథసిస్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ వీఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో మనకి యూజ్ చేస్తున్నారు. సో, అందులో నేను ఒక పార్ట్ లైక్ సీడీసీ అంటే క్లాక్ డొమైన్ క్రాసింగ్ టెక్నిక్స్ అనేది నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా ఈ పీపీటీ ద్వారా. సో, ఈ పీపీటీలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా అనేది ఇది ఒక ఎజెండా. ఇంట్రొడక్షన్ అంటే ఏంటి అంటే సీడీసీ అంటే ఏంటి? ఎందుకు మనం సీడీసీ యూజ్ చేస్తాము? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సీడీసీ అనేది మనము ఈ ఇంట్రొడక్షన్ పార్ట్‌లో చూస్తాము. నెక్స్ట్ ఇన్పుట్స్ అంటే మనం సీడీసీకి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము? సీడీసీ అంటే ఏంటంటే ఒక టూల్ అనేది మనం రన్ చేస్తాము సీడీసీని. సో, ఆ టూల్ రన్ చేసినప్పుడు ఆ టూల్‌కి మనం ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము అనేది చూద్దాం. నెక్స్ట్ ఇష్యూస్ ఇన్ సీడీసీ అంటే ఫర్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అసలు సీడీసీ రన్ చేయడం ఏ ఇష్యూ వల్ల మనకి సీడీసీ అనేది వస్తుంది. నెక్స్ట్ మెటాస్టెబిలిటీ అంటే ఏంటి? సింక్రనైజర్స్ అంటే ఎందుకు సింక్రనైజర్స్ అనేది యూజ్ చేస్తాము? టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్ అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్ ఉన్నాయి మనకి? నెక్స్ట్ సీడీసీ యొక్క రూల్స్, సీడీసీ వల్ల మనకొచ్చే ఎర్రర్స్ ఏంటి? ఆ ఎర్రర్స్‌ని మనం ఎలా రెక్టిఫై చేస్తాము? ఎంటీబీఎఫ్ అంటే ఏంటి? నెక్స్ట్ క్వెషన్స్ ఆన్ సీడీసీ. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకొస్తే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేది వస్తాయి అనేది మనము ఈ పీపీటీలో చూద్దాం. సో, నేను ఈ సీడీసీ పీపీటీ అనేది నేను 2 పార్ట్స్‌గా సెపరేట్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇన్పుట్స్ ఆఫ్ సీడీసీ ఏమేమి ఇస్తాము అని ఉంటుంది. ఇష్యూస్ ఇన్ సీడీసీ ఉంటుంది. మెటాస్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మెటాస్టెబిలిటీని అవాయిడ్ చేయడానికి ఉండే సొల్యూషన్ ఏంటి? సింక్రనైజర్స్ అంటే ఏంటి? ఈ 5 పార్ట్స్ అనేది పార్ట్ 1గా డివైడ్ చేశాను. పార్ట్ 2 ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్, రూల్స్ ఆఫ్ సీడీసీ, ఎర్రర్స్ ఇన్ సీడీసీ, ఎంటీబీఎఫ్, క్వెషన్స్ ఆన్ సీడీసీ ఇది నేను పార్ట్ 2 కిందకి డివైడ్ చేశాను. సో, మనం బిఫోర్ సీడీసీ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనకి టైప్స్ ఆఫ్ క్లాక్స్ అంటే ఏంటి అని తెలియాలి. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి. సింక్రనస్ క్లాక్స్, ఎసింక్రోనస్ క్లాక్స్. అసలు సింక్రనస్ క్లాక్స్ అంటే ఏంటి చూద్దాం. సింక్రనస్ క్లాక్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు 2 క్లాక్స్ అనేది మనం సింక్రనస్ అని ఎలా చెప్తాము అంటే ఆ 2 కూడా సేమ్ ఫేస్‌లో ఉండాలి. సేమ్ ఫేస్ అంటే 0 డిగ్రీ అంటే 0 డిగ్రీ లేదా 100 మెగా హెర్ట్జ్ అంటే 50 మెగా హెర్ట్జ్ ఇట్లా సేమ్ ఫేస్‌లో గినక ఉంది అనంటే మనం వాటిని సింక్రనస్ క్లాక్స్ అంటాం. అదే 2 క్లాక్ డిఫరెంట్ ఫేజ్‌లో ఉంటే అంటే 0, 180 లేకపోతే 120, 100 అట్లా డిఫరెంట్ ఫేస్‌లో గినక ఉంటే మనం అలాంటి వాటిని ఏమంటాము అంటే ఎసింక్రోనస్ క్లాక్స్ అంటాము. సింక్రోనస్ క్లాక్స్ అంటే దే షుడ్ బి ఇన్ సేమ్ ఫేస్ అంటే 100 మెగా హెర్ట్జ్, 20 మెగా హెర్ట్జ్ అట్లా ఉండాలి. ఎసింక్రోనస్ క్లాక్స్ అంటే 10 మెగా హెర్ట్జ్, 3 మెగా హెర్ట్జ్ అట్లా డిఫరెంట్ ఫేస్ కాన్స్టెంట్ ఉంటే మనం వాటిని ఎసింక్రోనస్ క్లాక్స్ అనేసి అంటాము. నెక్స్ట్ ఇన్పుట్స్ ఆఫ్ సీడీసీ. సో, నేను ఆల్రెడీ సీడీసీకి మనం ఒక టూల్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను. అది ఏం టూల్ అనంటే స్పై గ్లాస్ టూల్. సో, మనం ఇక్కడ సీడీసీలో మనం మెయిన్‌లీ ఇండస్ట్రీ వైస్‌గా వస్తే మనం ఏం టూల్ యూజ్ చేస్తాము? సీడీసీ అనేది ఒక టూల్ అనేది యూజ్ చేస్తాం. స్పై గ్లాస్ అనేది ఒక టూల్ యూజ్ చేస్తాం. సో, ఈ స్పై గ్లాస్ అనే టూల్‌కి మనం ఎటువంటి టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము? డాట్ వి ఫైల్స్, డాట్ లైబ్రరీ ఫైల్స్, డాట్ వేవర్ ఫైల్స్, డాట్ ఎస్జీడీసీ ఫైల్స్ దీస్ ఆర్ ది కన్స్ట్రెయింట్స్ అనమాట. ఎస్జీడీసీ ఫైల్స్ అనేవి కన్స్ట్రెయింట్స్. సో, డాట్ వి ఫైల్స్ ఇస్తాము, లైబ్రరీ ఫైల్స్ ఇస్తాము, వేవర్ ఫైల్స్ ఇస్తాము, ఎస్జీడీసీ ఫైల్స్ అనేది ఇస్తాం మనం. సేమ్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ కూడా రావాలి. సో, అవుట్పుట్ ఏంటిది? డాట్ లాగ్ ఫైల్స్ లేదా డాట్ రిపోర్ట్ ఫైల్స్ అంటే రిపోర్ట్స్ అనేది జనరేట్ అవుతాయి, లాగ్ ఫైల్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. అవే మనకి ఈ సీడీసీలో అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఏమో వి ఫైల్, లైబ్రరీ ఫైల్, వేవర్ ఫైల్ అండ్ ఎస్జీడీ ఫైల్స్. అవుట్పుట్స్ వచ్చేసి లాగ్ ఫైల్స్ అండ్ రిపోర్ట్ ఫైల్స్.
నెక్స్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే ఏంటి? అసలు మనకి సీడీసీ అంటే ఏంటి? సీడీసీ అంటే అ క్లాక్ డొమైన్ క్రాసింగ్ అకర్స్ వెనెవర్ ద డేటా ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అ ఫ్లాప్ డ్రివెన్ బై వన్ క్లాక్ టు ఎ ఫ్లాప్ డ్రివెన్ బై అన్ అనదర్ క్లాక్. ఇలా అయినా చెప్పొచ్చు, లేదా అ సిగ్నల్ ఆర్ అ డేటా విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ వన్ క్లాక్ డొమైన్ టు ది అనదర్ క్లాక్ డొమైన్ అని కూడా చెప్పొచ్చు, లేదా ది సిగ్నల్ ఆర్ ద డేటా విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ సోర్స్ క్లాక్ టు ది డెస్టినేషన్ ఆర్ క్లాక్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే టూ ఫ్లాప్స్ ఉన్నాయి. టూ ఫ్లాప్స్కి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్. దాన్ని నేను C1 యాజ్ వెల్ యాజ్ C2 అని మెన్షన్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను సిగ్నల్ ఏ అనేది లాంచ్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ C1 అనే క్లాక్. సో నేను ఏ అని లాంచ్ చేసిన వెంటనే C2 యొక్క పని ఏంటమ్మా? C2 ఏం చేయాలి? C2 క్లాక్ని మనము క్యాప్చర్ చేసుకోవాలి. C2 అనేది మనకి పంపించిన సిగ్నల్ క్యాప్చర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ కొన్ని సినారియోస్లో ఏం జరుగుతుంది? క్యాప్చర్ చేసుకోలేదు. ఎందుకు అంటే డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ క్లాక్స్. ఈ టూ క్లాక్స్ వాటి యొక్క రిలేషన్ని బట్టి, సింక్రనస్ క్లాక్స్ అంటే ఓకే ఫైన్ తీసుకుంటుంది. అదే ఒకవేళ ఈ టూ క్లాక్స్ అనేది ఎసింక్రనస్ అయినా కానీ ఏదన్నా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా అనేది డెస్టినేషన్ క్లాక్లో మనకి క్యాప్చర్ చేసుకునేకి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. సో అట్లాంటి ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయో చూద్దాం. సో అలాంటి టైం అప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో ఏంటేంటివి ఆ ఇష్యూస్ అంటే మెటా స్టెబిలిటీ, డేటా లాస్, డేటా కొహరెన్సీ. సో ఏంటేంటివి ఇష్యూస్? మనకి ఇక్కడ 3 ఇష్యూస్ అనేది వస్తాయి మెయిన్గా: మెటా స్టెబిలిటీ, డేటా లాస్, డేటా కొహరెన్సీ. సో ఫస్ట్ మెటా స్టెబిలిటీ అంటే ఏంటో చూద్దాం. మెటా స్టెబిలిటీ అంటే ఏమీ లేదు, మనకి ఒక 2 ఫ్లాప్స్ అనేది ఉంటుంది కదా. సో డేటా అనేది వన్ ఫ్లాప్ డొమైన్ అంటే సోర్స్ క్లాక్ నుంచి డెస్టినేషన్ క్లాక్కి మనం పంపిస్తున్నాం. సో ఎప్పుడైతే పంపించినప్పుడు మనకి ఫ్లాప్లో ప్రతిదీ కూడా టైమింగ్ అంటే సెటప్ అండ్ హోల్డ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది, సిగ్నల్ కానీ డేటా కానీ. సో ఎప్పుడైతే కూడా అవి టైమింగ్ వైలేషన్స్ అంటే టైమింగ్ని గినక మనకి ఫాలో అవ్వలేదు అని అంటే ఆ టైమ్ ఆఫ్ కండిషన్ మనకి మెటా స్టెబిలిటీ వస్తుంది. మెటా స్టెబిలిటీ అంటే ఏం లేవు, నువ్వు ఒక సోర్స్ సిగ్నల్ పంపించావు డెస్టినేషన్ సైడ్కి. సో ఇది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక ఫ్లాప్ నుంచి ఇంకొక ఫ్లాప్ని టైమింగ్ అనేది మీట్ అవ్వాలి, అంటే సెటప్ అండ్ హోల్డ్ టైమింగ్ అనేది మీట్ అవ్వాలి. అలా మీట్ అవ్వకపోతే మనకి వైలేట్ అవుతుంది. ఆ వైలేట్ అయినప్పుడు మనకి ఒక కండిషన్ అనేది ఎరైజ్ అవుతుంది. ఆ కండిషన్ని మనము మెటా స్టెబిలిటీ కండిషన్ అనేసి అంటాం. చూడండి ఇక్కడ నాకు ఇది క్లాక్. సో చూస్తే మనకు అర్థమవుతుంది ఇది క్లాక్. ఇది వచ్చేసి సెటప్ విండో, ఇది వచ్చేసి హోల్డ్ విండో. నాకు ఇది వచ్చేసి డేటా. సెటప్ అంటే ఏంటి? డేటా అనేది యాక్టివ్ క్లాక్ ఎడ్జ్ ముందు మనకి స్టేబుల్గా అయినా ఉండాలి. హోల్డ్ అంటే ఆఫ్టర్ ది యాక్టివ్ క్లాక్ ఎడ్జ్ అనేది మనకి స్టేబుల్గా ఉండాలి. అది సెటప్, హోల్డ్. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే ఇది సెటప్ విండో, ఓకే ఫైన్ ఇలా ఉంది. కాకపోతే మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అని అంటే డేటా ఈదర్ సెటప్ విండోలో కూడా స్టేబుల్ అవ్వలేదు, హోల్డ్లో కూడా స్టేబుల్ అవ్వలేదు. ఎక్కడో సమ్వేరు ఈదర్ 0కి లేదు, లేకపోతే 1కి లేదు, ఏదో ఒక అన్ప్రెడిక్టబుల్ వాల్యూ లాగా మనకి చూపిస్తుంది. సో ఆ అన్ప్రెడిక్టబుల్ వాల్యూనే మనము మెటా స్టెబిలిటీ కండిషన్ అనేసి అంటాం. అంటే మెటా స్టెబిలిటీ కండిషన్ అంటే ఏమీ లేదు. సో ఎప్పుడైతే మనము డేటా అనేది ఒక ఫ్లాప్ నుంచి ఇంకొక ఫ్లాప్కి సెండ్ చేసినప్పుడు టైమింగ్ అనేది మీట్ అవ్వనప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఈదర్ 0కి ఉండదు, 1కి ఉండదు. 0కి 1కి మనకి తెలియకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తే మనం ఆ టైప్ ఆఫ్ కండిషన్ని మనం ఏమంటాము? మెటా స్టెబిలిటీ కండిషన్ అనేసి అంటాం. సో ఫస్ట్ నేను ఇక్కడ సెటప్ అంటే ఏంటి, మెటా స్టెబిలిటీలో సెటప్ అని యూస్ చేశాను, హోల్డ్ టైం అని యూస్ చేశాను. సెటప్ టైం అంటే ఏంటి, హోల్డ్ టైం అంటే ఏంటి? సెటప్ టైం అంటే మినిమం అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద సిగ్నల్ టు గెట్ స్టేబుల్ బిఫోర్ అన్ యాక్టివ్ క్లాకేజ్. ఇప్పుడు మనకి క్లాక్లో ఒక యాక్టివ్ క్లాకేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనము క్లాక్ తీసుకుంటే ఇది ఒక యాక్టివ్ క్లాకేజ్ కదా. ఈ యాక్టివ్ క్లాకేజ్ ముందు ఈ సెటప్ యాక్టివ్ క్లాకేజ్ ముందే ఒకవేళ డేటా గినక స్టేబుల్ అయి ఉంది అని అన్న సిచ్యువేషన్ని మనం ఏమంటాము? సెటప్ సిచ్యువేషన్ అని అంటాం. సో అదే ఇక్కడ మనకి డెఫినేషన్ అంటే మినిమం అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద సిగ్నల్
టు గెట్ స్టేబుల్ బిఫోర్ అన్ యాక్టివ్ క్లాకేజ్ ముందు గినక ఒకవేళ సిగ్నల్ స్టేబుల్గా ఉంది అని అంటే ఆ కండిషన్ని మనం ఏమంటాము సెటప్ టైం కండిషన్ అని అంటాం. అలాగన్నా చెప్పొచ్చు, ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు డెఫినేషన్. ఎలా అంటే సెటప్ టైమ్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద డేటా టు బి స్టేబుల్ ఎట్ ద ఇన్పుట్ ఆఫ్ అ క్లాక్ బిఫోర్ క్లాక్ సిగ్నల్ అరైవ్స్ సో దట్ ఇట్ కెన్ బి కరెక్ట్లీ క్యాప్చర్డ్. ఇలా అయినా చెప్పొచ్చు, ఇలా అయినా చెప్పొచ్చు. బట్ ఫస్ట్ విల్ బీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మనకి ఫస్ట్ డెఫినేషన్ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఎలా అంటే ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద సిగ్నల్ టు బి స్టేబుల్ బిఫోర్ అన్ యాక్టివ్ క్లాకేజ్. అదే హోల్డ్ టైం అంటే ఏంటంటే మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద సిగ్నల్ టు బీ స్టేబుల్ ఆఫ్టర్ క్లాకేజ్. మనకి యాక్టివ్ క్లాకేజ్ అంటే రైజింగ్ క్లాకేజ్ తర్వాత గినక స్టేబుల్, ఒక ఫ్యూ సెకండ్స్ గినక స్టేబుల్ ఉంది అని అంటే మనం దాన్ని ఏమంటాము హోల్డ్ టైం అనేసి అంటాము. ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. అలాగా హోల్డ్ టైమ్ ఈజ్ ద టైమ్ అరైవల్ ఇన్ విచ్ ద డేటా మస్ట్ బి స్టేబుల్ ఆఫ్టర్ ద క్లాక్ అరైవ్స్ సో ఇట్ కెన్ బి క్యాప్చర్డ్ కరెక్ట్లీ. సో ఇలా అయినా చెప్పొచ్చు డెఫినేషన్, ఇలా అయినా చెప్పొచ్చు. మన కన్వీనియంట్ని బట్టి మనకి ఏది ఈజీ అయి ఉంటే మనం అది చెప్పుకోవచ్చు. సో ఈ ఫస్ట్ డెఫినేషన్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా రిమెంబర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అంటే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మన రియల్ లైఫ్ కంపేర్ చేసుకుంటే మనకి కనుక ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ అనేది మనము ఉంటుంది. సో అలాగే ఈ మెటాస్టెబిలిటీ అని ఉంది. సో ఈ మెటాస్టెబిలిటీని మనం అవాయిడ్ చేయడానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఆ సొల్యూషన్ ఏంటి అంటే type synchronizer. Metastability problems can be avoided by adding special structures known as synchronizer. మనం మెటాస్టెబిలిటీ కండిషన్ని అలాగే అవాయిడ్ చేయొచ్చు బై యాడింగ్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. మనకు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే సింక్రనైజర్స్ని ఒక డెస్టినేషన్ డొమైన్లో యాడ్ చేసి మెటాస్టెబిలిటీని మనము అవాయిడ్ చేయొచ్చు. అంటే మనం కంప్లీట్గా మెటాస్టెబిలిటీని అవాయిడ్ చేయలేము, బట్ మనము మెటాస్టెబిలిటీని న్యూట్రలైజ్ చేయగలము. కానీ అది అసలు రాకుండా అలా అవాయిడ్ చేయడానికి మనకి పాసిబుల్ కాదు, ఛాన్సెస్ లేదు. బట్ మనం న్యూట్రలైజ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఇది ఫ్లాప్, ఇక్కడ నేను మల్టీ ఫ్లాప్ సింక్రనైజర్ అనేది యూస్ చేస్తాను. ఇక్కడ ఫ్లాప్, ఇక్కడ నేను మల్టీ ఫ్లాప్ సింక్రనైజర్ అనేది యూస్ చేశాను. 2 సింక్రనైజర్స్ అనేది యూస్ చేసాం. బి ఇక్కడ సింగ్ బి, ఇక్కడ నేను డెస్టినేషన్లో కావాలి అనుకుంటే నేను ఇంకొక ఫ్లాప్ అనేది పెట్టుకుంటాను. సో ఇట్లా నేను ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ని యూస్ చేసి ఒక సెల్ లాగా యూస్ చేస్తే దాన్ని నేను సింక్రనైజర్ అనేసి అంటాను. సో ఆ సింక్రనైజర్ వాడడం వల్ల నేను మెటాస్టెబిలిటీని అనేది అవాయిడ్ చేయొచ్చు. అంటే ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఆ పర్టికులర్ డేటాని నేను మెటాస్టెబిలిటీ రాకుండా న్యూట్రలైజ్ చేయొచ్చు. సో ఈ పర్టిక్యులర్ మల్టీఫ్లాప్ సింక్రనైజర్ అనేది ఒకటే కాదు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్ ఉంటాయి. ఎలాంటివి అని అంటే మక్ సింక్రనైజర్ ఉంటుంది, హ్యాండ్ షేక్ సింక్రనైజర్ ఉంటుంది, ఫైఫో సింక్రనైజర్ ఉంటుంది, పల్స్ సింక్రనైజర్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది 2 ఫ్లాప్ సింక్రనైజర్. సో 2 ఫ్లాప్, మక్ సింక్రనైజర్, హ్యాండ్ షేక్ సింక్రనైజర్, పల్స్ సింక్రనైజర్, ఫైఫో సింక్రనైజర్, ఇలాగా ఎం నెంబర్ ఆఫ్ సింక్రనైజర్స్ అనేది మనకు ఉంటాయి. సో అలాంటి టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్ యూజ్ చేసుకొని మనం మెటాస్టెబిలిటీ అనేది అవాయిడ్ చేయొచ్చు, న్యూట్రలైజ్ కూడా చేయొచ్చు. సో ఈ టాపిక్ ఈ పార్ట్ 1లో ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టిల్ సొల్యూషన్ ఫర్ మెటాస్టెబిలిటీ మాత్రమే చేశాను. సో నెక్స్ట్ పీపీటీలో ఏంటంటే టైప్స్ ఆఫ్ సింక్రనైజర్స్ అంటే చెప్పాను కదా, మక్ సింక్రనైజర్ అంటే ఏంటి, పల్ సింక్రనైజర్ అంటే ఏంటి, హ్యాండ్ షేక్ సింక్రనైజర్ అంటే ఏంటి, ఫైపో సింక్రనైజర్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సెక్షన్లో ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.